వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రోటీన్ శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. ఇది కండరాల పెరుగుదల, మరమ్మతులు, శరీర కణజాల నిర్మాణం, హార్మోన్లు, ఎంజైమ్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. శాకాహారులు తమ రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడానికి తరచూ బాదం, వేరుశనగలను ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రోటీన్ అందిస్తుందనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ప్రోటీన్ పరంగా పరిశీలిస్తే వేరుశనగలు బాదంతో పోలిస్తే కొద్దిగా ముందంజలో ఉంటాయి. 100 గ్రాముల వేరుశనగల్లో సుమారు 25 నుంచి 26 గ్రాముల ప్రోటీన్ లభిస్తే అదే పరిమాణంలోని బాదంలో దాదాపు 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే పీనట్ బటర్లో 7.1 నుంచి 8 గ్రాముల వరకు ప్రోటీన్ ఉండగా ఆల్మండ్ బటర్లో ఇది 5 నుంచి 6.7 గ్రాముల మధ్య ఉంటుంది. బాదం ఆరోగ్యకరమైన మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు, పీచు, విటమిన్ ఇ, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరుగా గుర్తింపు పొందింది. ఇవి శరీరంలో వాపులను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్య పరిరక్షణలో కూడా బాదం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, రక్తనాళాలను ఆక్సిడేటివ్ నష్టాల నుంచి కాపాడడంలో, రక్తపోటు నియంత్రించడంలో తోడ్పడుతుంది. బాదాన్ని పచ్చిగా వేయించి లేదా ఆల్మండ్ బటర్, ఆల్మండ్ మిల్క్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ వైవిధ్యం దానిని ఆహారంలో సులభంగా చేర్చుకునేలా చేస్తుంది. వేరుశనగలు ఆరోగ్యకరమైన కొవ్వులు, నియాసిన్, ఫోలేట్, విటమిన్ ఇ వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే రెస్వెరాట్రోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చెప్తున్నారు. ఇతర ఆహారాలతో కలిసి తీసుకోవాలి. అయితే బాదం లేదా వేరుశనగలను పూర్తి ప్రోటీన్ వనరులుగా పరిగణించారు. శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు వీటిలో సమతుల్యంగా ఉండవు. అందువల్ల ఇతర ప్రోటీన్ ఆహారాలతో కలిపి తీసుకోవడం మంచిదే. విటమిన్ ఇ, పీచు అధికంగా ఉండడం వల్ల బాదం ఎక్కువసేపు తృప్తి భావాన్ని కలిగించడంలో సహాయపడుతుంది. మరోవైపు వేరుశనగలు అధిక ప్రోటీన్తో పాటు అందుబాటులో ధరలో లభించడం వల్ల రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు.